వీక్ మొత్తం వర్క్ చేసి బాగా అలసిపోయిన మన మూవీ లవర్స్‌కి వీకెండ్ రాగానే చిన్న ఆలోచన. ఈ వీకెండ్‌కి ఏం మూవీ చూద్దామా అని. ఏం కంగారు పడొద్దు. అందుకే నేనున్నా. ఈ వీకెండ్‌కి మీ ఫ్యామిలీతో ఇంట్లో కూర్చొని హ్యాపీగా చూడగలిగే 2 ఓటీటీ మూవీస్‌ని నేను సజెస్ట్ చేస్తున్నా. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మన వీడియోస్‌కి వ్యూస్ వస్తున్నాయి గానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు. ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ ఓన్లీ 5 సబ్స్క్రైబర్స్ ఫ్రమ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. అండ్ ఫస్ట్ వన్ ఈస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. సుహాసన్న నటించిన ఈ మూవీ మార్చ్ 1 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సుహాసన్న మూవీకి తన వేరియేషన్స్ చాలా బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. ఫస్ట్ కలర్ ఫోటో అండ్ వైటర్ పద్మభూషణ్ ఈ 2 మూవీస్ తర్వాత దీంతో హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడు మన సుహాసన్న. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే మల్లి అండ్ పద్మ వీళ్ళిద్దరూ కవల పిల్లలు. అనుకోకుండా ఒకరోజు పద్మకి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. తద్వారా పద్మ పరువు కోసం తమ్ముడు ఎంత కష్టపడ్డాడు అనేది స్టోరీ. పరువుకి పంతానికి మధ్య స్టోరీ మొత్తం సాగుతుంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. లైక్ ఎమోషన్స్, లవ్, కామెడీ, మ్యూజిక్, డ్యాన్స్ అన్నీ చాలా చక్కగా అన్నీ బాగా అమర్చుకున్నారనిపిస్తుంది ఈ మూవీ చూశాక. అండ్ ఎస్పెషల్లీ ఈ క్యారెక్టర్ జగదీష్ మన పుష్పలో ఉంటాడు కదా, అతని క్యారెక్టర్ అయితే చాలా బాగా ఎలివేట్ చేశారు. మంచి క్యారెక్టర్ పడింది అతనికి. అండ్ సమ్ పోర్షన్స్ దగ్గర మనకి రంగస్థలం సినిమా కూడా గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ వైబ్స్ అక్కడక్కడ వస్తూ ఉంటాయి. అది పెద్ద ప్రాబ్లం కాదు. కంప్లీట్ స్క్రిప్ట్ వేరే కాబట్టి పెద్దగా అది ప్రాబ్లం అనిపించదు. అండ్ ఈ సినిమాలో విలన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఎస్పెషల్లీ ఇంకొక విషయం ఏంటంటే క్యారెక్టర్ యూటిలైజేషన్ అనేది ఈ మూవీలో చాలా బాగుంది. ప్రతి క్యారెక్టర్ని చాలా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నారు డైరెక్టర్ దుష్యంత్ గారు. అండ్ క్లైమాక్స్లో చాలా ఎమోషనల్ అవుతాం. అట్ ద సేమ్ టైం క్లైమాక్స్ చాలా ప్రిడిక్టబుల్గా ఉంటుంది. చాలా ఫ్లాట్గా ఎండ్ అవుతుంది అనమాట. బట్ ఓవరాల్గా మూవీ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ ఎ నైస్ వన్. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం ఉండదు. అండ్ ఇదే టెంపోలో మన సుహాసన్న స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ ఉంటే డ్యామ్ షూర్ ఇంకొక న్యాచురల్ స్టార్ నాని అయిపోతాడు మన సుహాసన్న, గ్యారంటీ. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. అండ్ కమింగ్ టు మై ఫేవరెట్ వన్ ఇన్ దిస్ ఇయర్, ఈగల్. రవి అన్న నుంచి వచ్చిన ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈగల్. ఇది మార్చ్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. రవి అన్న లుక్స్ కోసం ఈ మూవీ ఎన్నిసార్లైనా చూసేయచ్చు అబ్బా, అంత బాగుంటాడు మన రవి అన్న ఈ మూవీలో. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే రవి అన్న పేరు సహదేవ్. అతను ఒక అసాసిన్, అంటే కాంట్రాక్ట్స్కి డబ్బులు తీసుకొని కిల్లింగ్స్ చేస్తూ ఉంటాడు. అతని లైఫ్లోకి అనుకోకుండా హీరోయిన్ ఎంటర్ అవుతుంది. హీరోయిన్ ఎంటర్ అయిన తర్వాత ఇతని లైఫ్ ఎలా మారింది, గన్స్కి ఇతనికి సంబంధం ఏంటి, గన్స్ ఫ్రీ సొసైటీని ఇతను ఎందుకు చూడాలనుకున్నాడు అనేది స్టోరీ. ఇంకా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే రవి అన్న పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో టాప్ నాచ్ ఉంటుంది. నిజంగా అతను పెర్ఫార్మెన్స్, అతని యాక్షన్ సీన్స్ కోసం అయితే మళ్ళీ చూసేయచ్చు ఈ మూవీని. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఒక అమ్మోరు తల్లి ఫైట్ అవుట్ ఉంటుంది. బాబోయ్, దానికి డిజైనింగ్ ఎవడ చేశాడు కానీ నిజంగా అల్టిమేట్ ఉంటుంది ఆ సీన్. ఆఫ్టర్ విక్రమార్కుడు తర్వాత రవి అన్న ఈ రేంజ్లో పెర్ఫార్మెన్స్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే నిజంగా చాలా బాగా చేశాడు రవి అన్న. అండ్ డైరెక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఎలివేషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి ఈ మూవీలో. అండ్ కమింగ్ టు ది టెక్నికాలిటీస్, బీజిఎం ఈజ్ వెరీ నైస్. అండ్ కెమెరా వర్క్ అయితే చాలా బాగుంది. అండ్ డైరెక్టర్కి ఆ గన్స్ మీద ఎంత రీసెర్చ్ చేశారో కానీ చాలా బాగా వాడుకున్నాడు గన్స్ని. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం రవి అన్నకైతే మంచి హిట్ దక్కింది. అంటే లాంగ్ టైం అంటే ధమాకా తర్వాత హిట్. అంటే మధ్యలో టైగర్ నాగేశ్వరరావు పోయింది కదా, పోయింది మీన్స్ ఆ సినిమా కూడా బాగుంటుంది. మరి ఎందుకు అది ఫ్లాప్ అయిందో, ల్యాక్ ఆఫ్ థియేటర్స్ వలనో కానీ ఆ మూవీ కూడా చాలానే బాగుంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే రవి అన్న కొత్త డైరెక్టర్లకి ఛాన్స్ ఇస్తాడు. సో కొన్ని ఫ్లాప్ అవుతాయి, కొన్ని హిట్ అవుతాయి. బట్ అది మంచిదే కదా, కొత్త డైరెక్టర్స్ రావాలంటే ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి. సో రవి అన్న చేస్తున్నది కరెక్టే. ఈ మూవీ అయితే ఫ్యామిలీతో హ్యాపీగా చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ వీకెండ్కి అయితే ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.